సార్ మరి ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం సార్. ఒక 400 గజాల ప్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సేల్కి వచ్చింది సార్. దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి కదా సార్, ఈ స్టోన్స్ కనిపించేది ప్లాట్ సార్, నార్త్ ఈస్ట్ కార్నర్ చూడండి. ఇప్పుడు ఈ స్టోన్ ఉంది కదా సార్, ఇక్కడ ఈ స్టోన్ నుంచి అక్కడ స్టోన్ ఉంది కదా సార్, ఆ స్టోన్ నుంచి అలా ఉంటుంది సార్. ఇలా సార్ ప్లాట్. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, అది మహేశ్వరం టౌన్లోకి వెళ్తున్నాయి సార్ వెహికల్స్. సెమీ కమర్షియల్ ప్లాట్ సార్, సెమీ కమర్షియల్ ప్లాట్ అయితే సార్. ఈ కనిపించే వైట్ కలర్ స్టోన్స్ ఉందిగా, ఇదే సార్ ప్లాటు. ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ సార్. నార్త్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ సార్. ఇది నార్త్ సైడ్ రోడ్ సార్, ఇది 40 ఫీట్ రోడ్. అది మహేశ్వరం ఎలక్ట్రానిక్ చర్చిలో నుంచి వెళ్ళి మహేశ్వరం టౌన్లోకి వెళ్తుంది సార్ వెహికల్స్. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్, 400 స్క్వేర్ యార్డ్ సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్ చూడండి. ఈ స్టోన్స్ కనిపించేది మొత్తం ప్లాట్ సార్. ఈ మధ్య ప్లాట్స్ ఎక్కడన్నా కొనాలంటే హైడ్రా అని చెప్పి చాలామంది భయపడుతున్నాడు సార్. ఎఫ్టీఏలు, బఫర్ జోను, కుంటలు, చెరువులు అని పక్కన ఏం లేవు సార్. ఈ డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. సెమీ కమర్షియల్ ప్లాట్ అవుతుంది సార్. ఈ వెహికల్స్ వెళ్ళేది మొత్తం చూడండి ఒకసారి. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. ఇక్కడ హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్ ఏం కట్టుకున్నా కానీ రెంటల్ ఆదాయం మంచిగా వస్తుంది సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్ చూడండి. మహేశ్వరం టౌన్లోకి వెళ్తున్నాయి సార్ వెహికల్స్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి సార్, మన మహేశ్వరం టౌన్లకు ఒక 1 మినిట్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్. మరియు 4th సిటీకి ఒక 15 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్ ఈ సైడ్ నుంచి వెళ్ళి. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక 15 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్. మరియు బెంగళూరు హైవేకి ఒక 20 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్ ఈ సైడ్ నుంచి వెళ్ళి. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. 1% బై లిటిగేషన్ ఉండదు సార్ చూడండి. ఇప్పుడు అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా సార్, అక్కడ హౌసెస్ కనిపించేది మొత్తం మహేశ్వరం టౌన్ సార్. అది మహేశ్వరం టౌన్ సార్ కనిపించేది. జస్ట్ మన ప్లాట్ ఇది సార్. ఇప్పుడు అక్కడ ఫ్రీ కాస్ట్ ఉంది కదా సార్, ఆ ఫ్రీ కాస్ట్ పక్కన కడీలు వేసిన ప్లాటే మన సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇందాక చూపించిన ప్లాటు. అక్కడ మహేశ్వరం టౌన్ ఉంది సార్, ఇక్కడ ఫ్రీ కాస్ట్ పక్కన మన ప్లాట్ ఉంది సార్, నార్త్ ఈస్ట్ కార్నర్. అక్కడ కనిపిస్తుంది కదా సార్, అక్కడ బ్లూ కలర్ షెడ్ అవన్నీ కనిపించేది మహేశ్వరం ఎలక్ట్రానిక్ షెడ్ సార్. అది కనిపించేది మొత్తము, అక్కడ కనిపించేది మొత్తం మహేశ్వరం ఎలక్ట్రానిక్ షెడ్ సార్. అక్కడ కంపెనీసే, అక్కడ కంపెనీసే అన్నీ ఉన్నాయి సార్. కంపెనీస్ పక్కన ఉంటాయి సార్. ఇక్కడ మహేశ్వరం ఎలక్ట్రానిక్ షెడ్ సార్ కనిపించేది. అక్కడ కనిపించేదేమో మహేశ్వరం టౌను.
అక్కడ ఫ్రీ కాస్ట్ వాల్ ఉంది కదా సార్, ఆ వాల్ పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ 400 గజాలు సార్, ఇందాక ఊహించింది. మళ్ళీ అక్కడ బి హౌజెస్ ఉన్నాయి సార్ పక్కనే, మన సైడ్ పక్కనే ఇక్కడ బి హౌజెస్ ఉన్నాయి సార్. చూడండి, ఇప్పుడు ఆ కార్ వెళ్తుంది కదా సార్, మహేశ్వరం నుంచి వెళ్ళి 4th సిటీకి వెళ్ళే 100 ఫీట్ రోడ్ సార్ అది. ఆ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా సార్, ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ ఒక విల్లాస్ వాళ్ళకి ఇచ్చినాడు సార్. ఇక్కడ కనిపిస్తున్న ల్యాండ్ ఉంది కదా సార్, ఇందులో మొత్తము విల్లాస్ ప్లాన్ చేస్తున్నాడు సార్. ఇందులో విల్లాస్ కడదామని. ఇక్కడ ఇది మినిమం ఒక 100 ఎకర్స్ ఉంటుంది సార్ ల్యాండ్, 100 ఎకర్స్ సార్. అక్కడ హౌజెస్, అక్కడ కనిపించేది మహేశ్వరం ఎలక్ట్రానిక్ చర్చ్, అక్కడ కనిపించేది మహేశ్వరం టౌన్ సార్. ఆ ఫ్రీ కాస్ట్ ఉంది కదా సార్, ఆ ఫ్రీ కాస్ట్ పక్కనే మన ప్లాట్ సార్. ఇక్కడ విల్లాస్ కడితే అటు సైడు మనకు అప్రిషియేషన్ తొందరగా పెరుగుతుంది సార్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, మీ గురించి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను సార్.